అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏఐ టెక్నాలజీ. ఏఐ మంచిదా? అవును, చాలా మంచిది. కానీ ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈ మధ్య కొంతమంది ఏఐని బ్యాడ్ పర్పస్ కోసం కూడా యూజ్ చేస్తున్నారు. ఫేక్ ఫోటోస్, ఫేక్ వీడియోస్, ఏది నిజమో ఏది ఏఐ క్రియేట్ చేస్తుందో అర్థం కావట్లేదు. మన కళ్ళు చూస్తున్నాయి కానీ నిజం కాదు. మన చెవులు వింటున్నాయి కానీ ఒరిజినల్ వాయిస్ కాదు. సో అందుకే అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో చూసిన ప్రతి వీడియోని నమ్మకండి. ఫార్వర్డ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎవరిని జడ్జ్ చేయడానికి ముందు వెరిఫై చేసుకోండి. ఏఐ ఇప్పుడు డెవలప్ అవుతుంది కానీ ఫ్యూచర్లో ఇంకా ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో మనం ఇమాజిన్ కూడా చేయలేం. ఇప్పుడు ఆల్రెడీ చాట్ బోట్స్ ఆన్సర్స్ ఇస్తున్నాయి. ఏఐ ఫొటోస్ క్రియేట్ చేస్తుంది, సాంగ్స్ కంపోజ్ చేస్తుంది, వీడియోస్ కూడా జనరేట్ చేస్తుంది. రేపు డ్రైవర్స్ లేకుండా కార్స్ నడవచ్చు, టీచర్స్ లేకుండా ఆన్లైన్ క్లాసెస్ జరగవచ్చు, డాక్టర్స్కి కూడా ఏఐ సపోర్ట్ ఇవ్వచ్చు. ఒకటి మాత్రం నిజం, మన జాబ్స్ ఎప్పుడు రిస్క్లో పడతాయో తెలీదు. అందుకే ప్రతి ఒక్కరూ ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది ఒక జాబ్ మీద డిపెండ్ అయి ఉంటారు. కానీ ఫ్యూచర్లో ఆటోమేషన్ పెరిగితే మనకి జాబ్ సెక్యూరిటీ గ్యారంటీ ఉండదు. ఒక స్కిల్ నేర్చుకోండి, ఒక స్మాల్ బిజినెస్ ఐడియా ఆలోచించండి, ఆన్లైన్ ఎర్నింగ్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయండి. టాలెంట్ ఎవ్వరి సొత్తు కాదు. కొందరికి బై బర్త్ ఉంటుంది, కొందరు క్రియేట్ చేసుకుంటారు. సో మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకప్పుడు మన అమ్మ నాన్న పొలం పనులకు వెళ్ళి చాలా కష్టపడేవారు. మనకి బెటర్ లైఫ్ ఇవ్వాలని చాలా కష్టపడ్డారు. మనం ఇప్పుడు ఏసీ రూమ్స్లో కూర్చొని వర్క్ చేస్తున్నాం. మనకి ఆ పొలం ఏంటో కూడా తెలీదు. రేపు టెక్నాలజీ మన మీద డిపెండ్ కాకుండా మనం టెక్నాలజీ మీద డిపెండ్ అయిపోతామంటే అప్పుడు మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? అందుకే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, ఫినాన్షియల్గా కూడా బ్యాకప్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, చిన్నపిల్లలకి కేవలం చదువులు మాత్రమే కాదండి, మార్క్స్ ఒక్కటే లైఫ్ కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాలి, క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవి కూడా నేర్పించండి. ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వడానికి మల్టీ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఏఐ మంచిదే కానీ మన ఆలోచన ఇంకా మంచిదైతే మాత్రమే మనం సేఫ్. ఫ్యూచర్లో మనుషుల అవసరం కూడా లేకపోవచ్చు. కానీ నిజం ఏంటంటే, మనిషి ఆలోచన, మనిషి హృదయం, క్రియేటివిటీ ఇవి ఎప్పటికీ రీప్లేస్ అవ్వవు. అందుకే భయపడకండి కానీ రెడీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, నేర్చుకుంటూ ఉండండి, గ్రో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్ ఏంటి ఏఐ గురించి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.